ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. ఖర్గేతో భేటీ సమయంలో కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించారు కేసీ వేణుగోపాల్. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ నుంచి నివేదిక తీసుకున్నారు. కొత్త పాత పంచాయతీ నడుస్తుండటంతో పాత వారికే ప్రాధాన్యం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. ఖర్గేతో భేటీ సమయంలో కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించారు కేసీ వేణుగోపాల్. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ నుంచి నివేదిక తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో దాదాపు గంటన్నర పాటు సమాలోచనలు జరిగాయి. అదేవిధంగా అదే సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నుంచి కూడా కొన్ని అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి 4 ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉండబోతున్నారు. అదేవిధంగా ఒకటి ఒప్పందంలో భాగంగా సిపిఐ పార్టీకి ఇచ్చేందుకు దాదాపు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే ఈ విడత కాకుండా వచ్చే విడతలో సిపిఐకి ఇవ్వాలని ఒప్పించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా సిపిఐ పట్టుబట్టడంతో ఆ మేరకు సిపిఐకి ఒక సీటు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన 3 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ప్రధానంగా ఈ ఖరారైనటువంటి అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే ఏ క్షణంలోనే కానీ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీసీ వర్గాల్లో అయితే దాదాపు 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి యజ్ఞ మల్లేషు, అదేవిధంగా వి హనుమంతరావు, వినయ్ కుమారు, దివంగత నేత శివశంకర్ కుమారుడు వినయ్ కుమారు. ఈ 3 నేతల్లో ఒక బీసీ అభ్యర్థిగా ఖరారయ్యేందుకు అవకాశం ఉంది. ఇకపోతే ఎస్సీల్లో ప్రధానంగా అద్దంకి దయాకరు, అదేవిధంగా సిద్ధేశ్వరు ఇద్దరిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మాలా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే మాలలు అత్యధిక సంఖ్యలో ఉన్నారన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాదికలు ఇవ్వాలని చెప్పి ఒక అంశం తెరపైకి వచ్చింది. దానిపై కూడా చర్చ జరిగింది. ఇదంతా కూడా ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతిమంగా ఈ నిర్ణయాన్ని ఖర్గేకి అప్పగించడం జరిగింది. ఇకపోతే ఎస్టీలో ముఖ్యంగా నెహ్రూ నాయక్ గతంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఆ విధంగా ఆయనకు కూడా మద్దతు ఉంది. ఈ అంశంలో కూడా కొంత మీమాంస ఉంది. ఈ ఇద్దరి మధ్య ఒకరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మైనార్టీలకు సంబంధించి షబ్బీర్ అలీ, అజరుద్దీన్ ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇచ్చే అవకాశం లేదు. పైగా ఇప్పుడు సిపిఐకి కూడా ఇచ్చే ఒక సీటు ఇవ్వాల్సిన వస్తున్నటువంటి సందర్భంలో అందరినీ అకామిడేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈసారి మైనార్టీలకు ఇచ్చే అవకాశం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముగ్గురు కూడా మూడు ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 4వ స్థానం సిపిఐ చాడా వెంకటరెడ్డి గతంలో సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు దాదాపు సీటు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా 4 స్థానాలకు సంబంధించి 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి దాదాపు ఖాయమయ్యాయి. అతి త్వరలోనే దీనికి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.